श्री सद्गुरु परब्रह्मणे नमः। మోక్ష మార్గము శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి శ్రీ సుఖబ్రహ్మాశ్రమము శ్రీకాళహస్తి. ఈ గ్రంథము గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా అనంతవరం గ్రామ కాపురస్తులు కీర్తిశేషులైన రోసయ్య గారి జ్ఞాపకార్థము వారి కుమారుల ద్రవ్య సహాయముచే ముద్రింపబడి శ్రీకాళహస్తి అందలి శ్రీ సుఖబ్రహ్మాశ్రమమునందు శ్రీ 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 మహర్షి మలయాళ స్వాముల వారి యాజమాన్యమున జరిగిన శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభా అష్టావింశ వార్షికోత్సవ సందర్భమున భక్తుల ఉపయోగార్థము ప్రకటింపబడినది. శ్రీ సుఖబ్రహ్మాశ్రమము శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా, 1954 సంవత్సరం. 1950 సంవత్సరంలో సద్గురు శ్రీ మలయాళ యతీంద్రుల వారితో శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు కలిసి ఉన్నటువంటి సందర్భంలో తీసినటువంటి ఛాయాచిత్రాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. 1960 సంవత్సరంలో శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ధ్యానముద్రలో ఉన్నప్పుడు తీసినటువంటి ఛాయాచిత్రాన్ని ఇక్కడ మరో చిత్రంలో మనం చూస్తున్నాం. ఈ గ్రంథాన్ని అనగా ఈ మోక్ష మార్గము ఉన్న గ్రంథాన్ని 1954 సంవత్సరంలో శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం చేత వెలువడించినప్పుడు సుమారుగా ఈ దశాబ్ద కాలం అనగా 1950-1960 మధ్య స్వామివారి యొక్క భౌతిక రూపం ఈ విధంగా ఉంటుందనేందుకు ఈ రెండు ఛాయాచిత్రాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక మనం గ్రంథంలోకి ప్రవేశిద్దాం. గ్రంథంలోకి ప్రవేశించే ముందు సద్గురు శ్రీ మలయాళ యతీంద్రుల వారి సదుపదేశములను ప్రకటించారు. మనం వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహర్షి మలయాళ స్వాముల వారి సదుపదేశములు: నిర్మలమైన దైవభక్తియు ప్రాణికోట్ల సేవయు ఇహపర సౌఖ్యములకు మార్గము. అంతఃకరణమునందలి వృత్తులు, సంకల్పములు, గుణములు, వాసనలు పూర్తిగా విలయమునందు వరకును సాధనములందు జీవితమెల్లా వినియోగపరచవలను. సాధనానుష్ఠానముల ద్వారా మనోజయమును సాధించినవాడే నిజమైన బలవంతుడు. మనోజయము లేనివాడు ఎంత సింహబలుడైనను నిజముగా దుర్బలుడే. మహత్తరమైన పుణ్యము చేతగాని మానవ జన్మ లభించదు. అదియు బుద్భుదము వలె క్షణభంగురమే. దీనిని ఎరిగిన విఘ్నులు కాలమును వృధా చేయరు. కాలము యొక్క విలువను గుర్తించి సదా పరమాత్మ ధ్యానములో గడుపుటయే మానవుని ముఖ్య ధర్మము. నీటిలో పడవ ఉండవచ్చును కానీ పడవలో నీరు ఉండకూడదు. అట్లే సంసారములో నీవు ఉండవచ్చును గాని నీలో సంసారము ఉండరాదు. ఓం తత్సత్. మోక్ష మార్గము శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. స్వరాజ్యము మన జన్మ హక్కు అని తిలక్ మహాశయుడు ఎలుగెత్తి చాటిన విధముగా స్వరాజ్యము అనగా ఆత్మ సామ్రాజ్యము, మోక్షము మన జన్మహక్కు అని మన ఋషులందరూ ఉద్ఘోషించి ఉన్నారు. స్వరాజ్య స్వరాజ్యములు రెండును జీవునకు ఆవశ్యకములే. బాహ్యమున పరరాజుల బానిసత్వము, అభ్యంతరమున ఇంద్రియ మనంబుల బానిసత్వము జీవుని ఆక్రమించి వేధించుచున్నవి, అతనిని అస్వతంత్రునిగా చేసి వైచున్నవి. కానీ భారతీయుల అకుంఠిత కార్యదీక్షచే స్వరాజ్యం ఎట్టకేలకు సంప్రాప్తించినది. అంతటితో తృప్తి పొందరాదు. చేయవలసిన కార్యము ఇంకనూ చాలా కలదు. ఒక బానిసత్వము వదిలినను దానికి 10 రెట్లు బలవత్తరమైన మరి ఒక బానిసత్వము తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నది.
అది ఈ జన్మయందే కాదు, జన్మ జన్మాంతరముల నుండి జీవుని వెంటాడి బాధించుచున్నది. ఆ ప్రబల శత్రువును నిర్మూలించిన కాని పూర్ణ శాంతి సౌఖ్యములు జీవునకు కలుగనేరవు. శారీరక బాధ శమించినను మానసిక బాధ కలవారికి శాంతి ఎచట. కాబట్టి ఇంద్రియ మనంబుల దాసత్వము నుండి విడివడిన నాడే, కామక్రోధాదుల బారి నుండి తప్పించుకొని నాడే ప్రకృతి పారతంత్ర్యమును పారద్రోలి ఇంద్రియ మనంబులపై ఆధిపత్యమును వహించి వాని యొక్క దాస్య శంఖముల నుండి విముక్తి నొందిన నాడే పూర్ణ స్వాతంత్రమును పొందిన వారము అవుదుము. ఈ సత్యమును మనస్సునందు దిడికొనియే శ్రీకృష్ణ భగవానుడు కామాది రూపమగు ఆ ఆంతరింగిక ప్రబల శత్రువును ఎట్లైనను జయించియే తీరవలనని అర్జునునకు శాసించెను. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ అర్జున, ఆ కామాదులు నీకు శత్రువులు, ముమ్మాటికీ శత్రువులు. బహుజాగ్రత్త. నీ జ్ఞానమునంతను అవి నాశనము చేసి నిన్ను అధోగతికి త్రోసివేయును. కావున వానిని ముందుగా జయించివేయుము అని భగవంతుడు హెచ్చరిక చేసియున్నాడు. కావున ఓ ముముక్షువులారా, సాధకులారా, మనలో ఒక గొప్ప శత్రువు కలడు. లోకములన్నింటినీ మనము జయించినప్పటికీ ఆ శత్రువుకు లొంగిపోయినచో మనము యథార్థమైన విజేతలము కానేరము. కాబట్టి ఈ విషయమై బహుజాగరూకులై వర్తింపవలయును. ఆసాయాదాసాయే తే దాసా సర్వలోకస్య ఆసాదాసీయేషాం తేషాం దాసాయతే లోకః. అంతరంగ శత్రువగు ఆశకు దాసులైన వారు లోకమునకంతకు దాసులే యగుదురు. కాని ఆ ఆశ ఎవరికి దాసి అయి ఒప్పునో లోకమంతయు వారికి దాసానుదాసియే అగును. ఆత్మస్వాతంత్ర్య సంపాదనము ఒనగూర్చునట్టి ఆ అభ్యంతర శత్రువిచ్ఛేదనము ఎట్లు సంభవించునో ఆ ఉపాయమును శ్రీకృష్ణ భగవానులే ఇట్లు సెలవిచ్చియున్నారు. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మనమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అనగా బుద్ధి కంటెను ఆత్మ పరమైనట్టిదిగా తెలిసికొని అట్టి తురీయాత్మనందు నిలుకడ కలిగి కామరూపమగు మహాశత్రువును జయించివేయుము. సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహము కలుగుటకు ఇది ఒకటియే ఉపాయము. వేదాంతము యొక్క కీలకమంతయు ఇచటనే ఉన్నది. ఇతరములకు చిన్న చిన్న సాధనముల చేతను ఉపాయముల చేతను ఇంద్రియ మనంబుల నిగ్రహము కొంతవరకు మాత్రమే సాధ్యమగును కాని పూర్ణముగా కాదు. అత్తరి వాసన ఒకంత శేషించియేయుండును. పరమాత్మ దర్శనము కలుగునప్పుడు ఆ వాసన సంపూర్ణముగా నశించిపోవును. అయితే ఆ పరమాత్మ దర్శనం ఎట్లు కలుగును? అనాత్మరూపములగు దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు దృశ్యము కావున వానిని తొలగించి వైచి తత్సాక్షియగు ఆత్మయే తానని బాగుగా నిశ్చయించుకొనవలను. తాను మనోబుద్ధీంద్రియములకు విలక్షణుడననియు సాక్షి అనియు బోధ ఎప్పుడు దృఢముగా కలుగునో అప్పుడు మనస్సు ఇంద్రియములు లెస్సగా స్వాధీనములగును. అప్పుడే జీవుడు మోక్షస్థితిని బడయగలుగును. ఇది ఏ వేదాంతము యొక్క సారము. అత్తరి తాను ఏ కాలమనందునూ జన్మించలేదనియు మరణించలేదనియు ఇంతదనుక ఈ మహానాటకమంతయు నాడుచున్నది చిత్తమనియు అజ్ఞానవశమున తానే సుఖదుఖాదులను పొందుచున్నట్లు వ్యర్థముగా తలంచుచుంటిననియు తానెప్పటి ఎట్లే పూర్వమున్ను ఇప్పుడున్నూ కూడా స్వస్వరూపమున నిర్వికారుడై చిత్తాదులకు సాక్షి అయి చెన్నొందుచున్నాడనియు తెలిసికొని నిరావరణ జ్ఞాన సంపన్నుడై బ్రహ్మానందమున ఓలలాడుచుండును. ఆత్మానుభూతి యొక్క మహిమ ఇట్టిది. సమస్త శక్తులకును బలములకును ఆధారము ఆత్మయే గనుక ఆత్మశక్తి
భౌతిక శక్తులన్నింటినీ మించి ఉన్నది. కనుకనే విశ్వామిత్రుడు ధిక్ క్షాత్రబలం బ్రహ్మతేజోబలం బలం అని వాక్కృచ్చియున్నాడు. ప్రతి ప్రాణియందును ఈ ఆత్మశక్తి అప్రతిహతముగా వెలయుచున్నప్పటికీ జీవుల అజ్ఞానవశమున అయ్యది ఎరుగబడక నిద్రాణమై వర్తించుచున్నది. బ్రహ్మాత్మైక్య విబోధముచే అద్దానిని మేల్కొలపవలేను. అప్పుడు పంజరాదివ కేసరి అనునట్లుగా స్వాత్మసింహము ప్రకృతి శృంఖలములను భేదించుకొని స్వతంత్ర రూపమున వినిర్గతమగును. ఈ రీతిగా జీవునకు స్వస్వరూప ప్రాప్తి ద్వారా నిరతిశయ ఆనందమును సంప్రాప్తింపచేయునదియే అగుటచే బ్రహ్మవిద్యకు లోకములో ఎంతయో ప్రాధాన్యత వసంగబడినది. అట్టి నిరుపమగు ఆధ్యాత్మ విద్యను మన పూర్వీక ఋషులు అనేక త్యాగములు కావించి కష్టములకు ఓర్చి బహువిధ సాధనలను అనుష్ఠించి అనుభూతమునర్చుకొని బోధించి ఆ మహనీయుల పాదరజముచే భారతావని పునీతమైనది. వారి దివ్య బోధామృత ధారలచే సంసిక్తమైయుండుటచే నేటికినీ కూడా భారతదేశము ప్రపంచమునంతకును శాంతి సందేశమును ఇవ్వగలుగుచున్నది. అట్టి మహర్షుల సంతతియందు జన్మించిన మనకు వారు సంపాదించి ఇచ్చిన జ్ఞానధనమును పోగొట్టుకొనకుండా చూడవలను. అప్పుడే భారతదేశము చిరకాలము నుండి సముపార్జించుచూ వచ్చిన ఆధ్యాత్మ ప్రతిష్టను మనము కాపాడిన వారము అగుదుము. ఇండియా ఈజ్ ఇమ్మోర్టల్ ఇఫ్ షీ పర్సిస్ట్స్ ఇన్ హర్ సెర్చ్ ఫర్ గాడ్ అని వివేకానందులు చెప్పినట్లు తన భగవదన్వేషణ కార్యమును విడువకయున్నచో హిందూ దేశము చిరస్థాయి అయి శాశ్వత కీర్తిని బడయగలదు. కావున ఋషులు పొందిన పరమసత్యమును ఆత్మసాక్షాత్కార రూప మహోన్నత లక్ష్యమును సర్వులను ప్రయత్నపూర్వకముగా తప్పక సంపాదించవలెను. మనము పాపులము కాము, పుణ్యాత్ములము, సచ్చిదానంద స్వరూపులము అను భావము రూఢీపడవలెను. నేను అజ్ఞానిని, పాపిని, అల్పుడను, దుర్బలుడను, నీచుడను అని ఎంతకాలము జీవుడు తలంచుకొనుచుండునో అంతవరకు అతనికి వృద్ధి ఎచ్చట. నేను దేహమును కాను, మనస్సును కాను, కేవల ఆత్మరూపుడను, పరబ్రహ్మస్వరూపుడను అని అనవరతము చింతించుచుండుట వలననే అఖండ ధైర్యము, నిర్భయత్వము కలుగును. నేను దేహమును కాను, మనస్సును కాను, కేవల ఆత్మరూపుడను, పరబ్రహ్మస్వరూపుడను అని అనవరతము చింతించుచుండుట వలననే అఖండ ధైర్యము, నిర్భయత్వము కలుగును. వివేకానందుల ఈ క్రింది గంభీర వాక్యములను ఆలకింపుడు. ఏ డివినిటీస్ ఆన్ ఎర్త్, సిన్నర్స్, ఇట్ ఈస్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ సో. ఇట్ ఈస్ స్టాండింగ్ లైబుల్ ఆన్ హ్యూమన్ నేచర్. Come up, O lions, and shake off the delusion that you are sheep. You are souls immortal, spirits free, blessed and eternal. You are not matter. You are not bodies. Matter is your servant, not you the servant of matter. It is the strength that we want, and the first step in getting the strength is to uphold the Upanishads and believe that I am the Atman, I am the Atman, I am the Atman. అనగా అవనిపై మూర్తి భవించిన ఓ దివ్యాత్మస్వరూపులారా, మీరు పాపుల రామ రామ. మనుజుని ఆ ప్రకారము అనుటయే మహాపాపము. ఆ ప్రకారము మనుజుని పాపి అనుట మానవత్వము పైననే కళంకము ఆపాదించినట్లు. ఓ సింహములారా లెండు, మీరు గొర్రెపిల్లలను భ్రమలను పారద్రోలుడు. శాశ్వతమై స్వతంత్రమై ఆనందరూపమైనట్టి ఆత్మయే మీరు దృశ్య పదార్థము కాదు, దేహము కాదు. ప్రకృతి మీ యొక్క దాసి, మీరు ప్రకృతికి దాసులు కాదు. మనకు కావలసినది బలము. అట్టి బల సంపాదనమునకై వలసిన ప్రప్రథమ కార్యము ఉపనిషత్తులను విశ్వసించి నేను ఆత్మస్వరూపుడనని తలంచుటయే. స్వామి వివేకానందుల ముఖము నుండి వెల్లివరిసిన ఈ గంభీర నిశ్వసనము
ముముక్షువులకెల్లరకు తప్పక ధైర్యోత్సాహములను కలుగజేయుననియు వారి ఆధ్యాత్మిక సాధనల యొక్క తీవ్రతను ఇనుమడింపచేయగలదనియు తలంచుచున్నాను. అయితే మనుజుడు తాను నిత్య శుద్ధమగు ఆత్మయని ఒక ప్రక్క తలంచుచు మరి ఒక ప్రక్క అసురుత్వమునకు పాపాచరణమునకు చోటీయకుండా చూడవలెను. అట్లు కాక అంతయు బ్రహ్మమే నేను బ్రహ్మమునే అని చెప్పి యథేష్టాచరణమునకు కడంగకూడదు. అట్లు చేసినచో అది శుష్క వేదాంతము మెట్ట వేదాంతము అగునే కాని పరమార్థానుభవము కానేరదు. ఈ విషయమున సాధకులందరూ బహు జాగరూకులై మెలంగవలెను. తమ చరిత్ర యందు ఆచరణ యందు ఏమాత్రము కళంకము రానీయకుండా జాగ్రత్తగా పరిశీలించుకొనవలెను. లేకున్నా తమ సాంప్రదాయమునకు తమ మతమునకు తమ దేశమునకు కూడా అప్రతిష్ఠ తెచ్చినవారగుదురు. ఋషులు మహాత్ములు బోధించినట్టి పైన తెలిపిన మోక్షరూపమగు పరమలక్ష్యమును ఆత్మానుభూతిని ఈ జన్మయందే ఇప్పుడే సాధించివేయుట ఉత్తమము. ఏలయనగా ఇట్టి సదవకాశములు మరుజన్మయందు కాదు మరుక్షణమందును లభించునో లేవో చెప్పజాలము. మానవ జన్మయను అమూల్య పెన్నిధి మనకు లభించినది. జంతువులమై పుట్టినచో మన గతి ఏమైయుండెడిది? అనేక జన్మల పూజా ఫలము ఒకచోట చేరి మనకు ఈ జన్మను తెచ్చిపెట్టినది. సంసార సముద్రమును దాటుటకు చక్కటి నావ వంటి ఈ శరీరమును పొంది అది శిథిలము కాక పూర్వమే ఆవలియొడ్డుకు చేరిపోవలను. మోక్షమునకు సోపానభూతమైనట్టి ఈ మనుష్యదేహమును పొందియు ఎవరు భగవద్విషయమై యత్నింపరో అట్టివారు ఆత్మహంతకులే అగుదురు. ఈ ప్రపంచమున సమస్త పదార్థములు అనిత్యములు. శాశ్వత సుఖమును కలుగజేయజాలు పదార్థం ఒకటేని ఈ దృశ్యవర్గమునందు కలదా? లేదు. భోగముల ఆరంభమున సుఖప్రదములుగా తోచి తుదకు మహాదుఃఖదాయకములుగా పరిణమించుచున్నవి. సంపదలు మెరుపుతీగవలే చెంచలములై ఉన్నవి. బంధుమిత్రుల కళ్ళారా నశించిపోచున్నారు. ఈ మన దేహమును నేడో రేపో ఎన్నడో రాలిపోనున్నది. గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు భూతలమునంతను ఏకఛత్రాధిపత్యముగా ఏలిన అఖండ మహిమాన్వితులు వీరులు బలాఢ్యులు కూడా నామరూపములు లేకుండా నశించిపోయిరి. ఇక మనమా శాశ్వతము? గొప్ప గొప్ప బ్రహ్మాండములు సృష్టి సమూహములు లోకములు కూడా కాలగర్భమున విశీర్ణములైపోయినవి. ఇక ఈ గృహ ఆరామ వనితా క్షేత్రాదులా స్థిరములు ఆయువు తరిగిపోవుచున్నది. కాలచక్రము రివ్వున తిరిగిపోవుచున్నది. నిమిషములు గంటలుగా మారిపోవచ్చున్నవి. గంటలు రోజులగును, రోజులు సంవత్సరములగును. మారి జీవితమును ఆనాటికి దిగబ్రింగివేయుచున్నవి. చిల్లిపడిన కొండ ఎందలి నీటివలే ఆయువు దినదినము సంక్షయమైపోవచ్చున్నది. మృత్యువు జీవుని కబళించివేయుటకు సిద్ధముగానున్నది. కావున రేపు చేయవలసిన పనిని ఈ దినమే చేయవలను. అంత్యకాలమున ఏది ఉపకరించునో దానిని ఇప్పుడే సంపాదించవలను. ఈ ధనము కానీ ఈ బంధువులు కానీ ఈ సంపదలు కానీ ఈ రూప యౌవన సౌందర్యాదులు కానీ ఈ ప్రాపంచిక యశస్సు కానీ అవసాన కాలమున ఏమైనా అక్కరకు వచ్చునా? సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏక సహాయ అని శ్రీ శంకరాచార్యులు నుడివినట్లు అంత్యకాలమున భగవంతుడొక్కడు తప్ప మరి ఏదియూ అక్కరకు రాదు. మరియు జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషానుదర్శనం అని శ్రీకృష్ణ పరమాత్మ ఆనతిచ్చిన విధమున వైరాగ్య ప్రాదుర్భావమునకై ఈ రీతిగా జన్మ మరణ వార్ధక్య రోగాదుల వలన కలుగు దుఃఖములను దోషములను మనుష్యుడు తప్పక విచారించవలెను. శబ్దాది విషయభోగములు దుఃఖమే మూలముగా కలవి. వానితో జీవుడు ఎంతెంత సంబంధమును కలుగజేసుకొనుచుండునో అంతంత తీవ్రముగా దుఃఖములను మేకులు అతని హృదయమున కొట్టబడుచుండును. కాబట్టి మోక్షమందు అపేక్ష కలదేని మొట్టమొదట విషయములను కోరికలను విషము వలె దూరముగా త్యజించివేయవలెను. కావునని బుద్ధదేవుడు రారాజకుమరుడై విలసిల్లినను సమస్త భోగభాగ్యములతో తొలతూగుచున్నను క్షణకాలములో వానినన్నింటినీ త్యజించివైచి తీవ్ర సాధనచే నిర్వాణమునకు మార్గమును కనుగొనెను. అట్లే భగీరథుడు భర్తృహరి మొదలైన రాజులను సర్వ ప్రాపంచిక సౌఖ్యములను అనుభవించి
కడకు వాని యందు వాస్తవ సుఖము లేదని నిశ్చయించి ఆత్మశాంతికై తపనపడి తుదకు వానిని వదిలివైచి వైరాగ్యపరులై బ్రహ్మధ్యానమున పరమానందమును అనుభవించిరి. ఈ ప్రకారముగా ఎందరో మహనీయులు దృశ్య సౌఖ్యములను బాగుగా పరీక్షించి తుదకు అవి సారహీనములని త్రోసివైచిరి. ఒకవేళ అనుభవించినను వానియందు ఎప్పటికైనా తృప్తి కలుగునా అనిన అదియునూ లేదు. పైపెచ్చు అనుభవించిన కొలది నెయ్యి పోసిన నిప్పువలే కోరికలు పెరుగునే కాని తరుగవు. నజాతు కామః కామానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవత్మేవా భూయ ఏవాభివర్ధతే అను యయాతి వాక్యమే ఇందులకు తార్కాణము. నీటిలో ముంచబడినవాడు ప్రాణవాయువునకై ఎట్లు తల్లడిల్లునో, నిప్పుకణిక శిరస్సుపై పెట్టబడినవాడు తాపమును సహింపజాలక దానిని తొలగింప ఎంత ఆతురత చూపునో, మండు వేసవి మధ్యాహ్న కాలమున సలసలా కాగుచున్న ఇసుకపై పడవేయబడిన చేప శీతలోదక సంగమునకై ఎట్లు వేగిరపడుచుండునో, గృహము జ్వాజ్వల్యమానముగా దహింపబడుచుండ లోనున్న వ్యక్తి బయటకు వచ్చుటకై ఎట్లు తహతహలాడుచుండునో, తీవ్ర వైరాగ్యము గల మూక్షువును ఈ సంసార జంజాటములో నుండి తప్పించుకొని ఎప్పుడు బయటపడుదుమా అని తల్లడిల్లుచుండును. సంసార నిదాఘని పీడితుడై ఆత్మానందమను శీతల జాహ్నవీతోయమున ఎప్పుడు కృంకులిడుదుమా అని ఉవ్విళ్ళూరుచుండును. వైరాగ్యమున ఇంత తీవ్రత్వము లేనిచో ఆత్మజ్ఞానము కలగదు, కలిగినను నిలువదు. తీవ్ర వైరాగ్యముచే ఇంద్రియములు శబ్దాది విషయములందు ప్రవర్తింపకయుండును. అట్టి ఇంద్రియ సంయమముచే మనస్సు స్వాధీనపడును. మనోనిరోధముచే ఆత్మ యొక్క ఆవరణము తొలగిపోవును. అత్తరి జీవుడు తన యథార్థ స్వరూపమున నిలుకడ కలిగియుండును. అది ఏ మోక్షము. జీవుడు తన యథార్థ స్వరూపమున నిలుకడ కలిగియుండును. అది ఏ మోక్షము. కావుననే ఉపనిషత్తులు ఈ క్రింది విధముగా ఉద్ఘోషించుచున్నవి. యథా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అధమత్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. కఠోపనిషత్తు. అనగా హృదయమున ఉన్నట్టి కోరికలు, సంకల్పములు, దృశ్యవాసనలు అన్నీయూ తొలగగా మనుజుడు జనన మరణ రహితుడై ఇచ్చోటనే పరబ్రహ్మమును పొందుచున్నాడు. ఈ ప్రకారముగా ముముక్షువగువాడు విషయ విరక్తి కలిగి నిజగృహమందు కానీ లేక పుణ్యాశ్రమములయందు కానీ ధ్యానము, బ్రహ్మచింతన, ఇంద్రియ నిగ్రహము మొదలగునవి అభ్యసించుచు సద్గురువుల వద్ద, అనుభవజ్ఞులగు మహాత్ముల వద్ద అనుష్ఠాన పద్ధతులను నేర్చుకొని క్రమముగా ధ్యేయాకారమందు అనగా ఆత్మయందు నిలుకడ పొందవలెను. ఇందులకై సోమరితనమును వీడి నిరంతరము పరిశ్రమ చేయవలసి ఉన్నది. ఆధ్యాత్మరంగమున తగిన శిక్షణ పొందవలెను. ప్రాపంచిక కార్యసాధనలకై జనులు ఎంత ఓపిక, ప్రీతి, ఏకాగ్రత ప్రదర్శించుచున్నారో అట్టి దానిని దైవకార్యములందు చూపినచో ఎప్పుడో మోక్షమును పొంది ఉండేడివారు. పూర్వపు దుస్సంస్కారములు, దుర్వాసనలు అంతరించి చిత్తము దైవమయమై తేజోవంతమై చెన్నొందవలెను. దోషయుక్తములగు అణువులన్నీయూ నశించి మనస్సు విశుద్ధ సత్వమున ప్రతిష్ఠితము కావలెను. రాగి బంగారు కావలనన్నా లేక రాయి విగ్రహము కావలనన్నా ఎంతయో కృషి, పరిశ్రమ ఆవశ్యకమై ఉన్నట్లు జీవుడు శివుడు కావలనన్నా అకుంఠిత దైవ విశ్వాసము, మహత్తర సాధన ఆవశ్యకమై ఉన్నవి. విద్యార్థులు పరీక్షలందు ఉత్తీర్ణులగుటకై రాత్రింపగళ్ళు విరామము లేక ఎట్లు చదువుకొనుచుందురో అట్లే ఆత్మవిద్యయందు ఉత్తీర్ణుడగుటకై ముముక్షువు అనవరత జప, ధ్యాన, ఆత్మవిచారణాదులను కావింపవలెను. సాధకుడగు జీవుని పడగొట్టుటకై మాయ కాచుకొని ఉన్నది. కావున ఆ మాయను పడగొట్టుటకై జీవుడు భక్తి, జ్ఞాన, వైరాగ్యాది ఆయుధములతో సన్నద్ధుడై ఉండవలెను. అయితే మనము చేయు జప, తప, సంకీర్తనాదులచే మన అంతఃకరణము పూర్వము కంటే శుద్ధత్వమును పొందుచున్నదా లేదా అను విషయమును
పరీక్షించుకొనుచుండవలెను. ఇన్ని గంటల ధ్యానము, ఇన్ని వేల జపము, ఇన్ని వత్సరముల తపస్సు ఇవి అంత లెక్కలో చేరినవి కావు. వాని ఫలితము తమకేమి కలిగినది అని చూచుకొనవలెను. ఎంతకాలము చిత్తము అంతర్ముఖమై దైవచింతనయందో సాక్షీ స్వరూపమందో నిలుకడ కలిగి దృశ్యవృత్తులు లేకయున్నది, ఇదియే ప్రతి ఒక్కరూ పరీక్షించుకొనుచుండవలసిన విషయము. ప్రారంభావస్థలలో మనస్సు సాక్షీ స్వరూపమందు నిలుకడ కలిగియుండుట సాధ్యము కాదు. కావున ఎంతవరకు మనస్సు అంతర్ముఖమైయుండునో అంతవరకు ధ్యానాదులందు కాలము గడిపి తదుపరి ఏ దైవకార్యమందో ఉపనిషదాది ఉద్గ్రంథ పఠనమందో గురుసేవయందో పూజా సంకీర్తన భజనాదులందో పరోపకార క్రియలందో దానిని వినియోగించవలను. అట్టిచో మనస్సు ఏ కాలమందునో మాలిన్యము నొందకయేయుండును. ఈ రీతిగా శ్రద్ధాభక్తులతో సాధన చేయుచూరాగా క్రమముగా అవిద్య సమసిపోవుగా ముముక్షువు తన యథార్థ స్వరూపమును గుర్తెరిగి తాను దేహాది దృశ్య పదార్థములు కాననియు నిత్యశుద్ధ చిదాత్మయేననియు దృఢనిశ్చయము కలవాడై బ్రహ్మానందమున ఓలలాడుచు జీవన్ముక్తుడై వెలసిల్లును. అట్టి మహోన్నత స్థితిని పరమలక్ష్యమును ఈ జీవితమందే సర్వులను సాధించి ధన్యులయ్యెదరుగాక. ఒకవేళ లక్ష్యప్రాప్తికి పూర్వమే సాధకునకు మరణము సంప్రాప్తమైనచో అందు విచారపడవలసినదేమియునూ లేదు. శుచీనాం శ్రీమతాం గేహే భగవద్గీత అనునట్లుగా మరుజన్మయందు ఉత్తమ గర్భమున జన్మించి మిగిలిన సాధనను ఆతడు పూర్తి చేసుకొనును. నమే భక్త ప్రణశ్యతి నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అనగా నా భక్తుడెన్నటికినీ చెడడు, సత్కార్యమాచరించువానికి దుర్గతి ఎన్నటికినీ కలుగదు అను ఈ ప్రకారములగు భగవంతుని ప్రతిజ్ఞాపూర్వక వచనములను స్మరించుకొని అఖండ ధైర్యోత్సాహ సమన్వితులమై వెనకచూపు లేక ఆత్మమార్గమున ఇతోధికముగా యత్నించదముగాక. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత మున్నగు ఉపనిషద్వాక్యములు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనుడు, ఆత్మ విషయమున జాగరూకులైయుండు, మహనీయుల యొద్దకేగి ప్రబోధమునందుడు అని జనులను హెచ్చరించుచున్నవి. వానిని ఆలకించి దైవప్రోక్తములగు అట్టి వాక్యములపై అచంచల విశ్వాసము కలిగి తద్రీతి అనుష్ఠించుటకై ఉపక్రమించదముగాక. ఎప్పుడు మనము మన లక్ష్యప్రాప్తికై దృఢనిశ్చయులమై సర్వేశ్వరుని ఎడలను సద్గురువుని ఎడలను అనుపమ భక్తి కలిగి సాధనకు ఉపక్రమించదమో అప్పుడిక ప్రపంచమునందలి ఏ శక్తియు ఆ కార్యము నుండి మనలను నిరోధించుటకు సమర్థము కాజాలదు. క్షణికములను అశాశ్వతములను పరమానంద ప్రాప్తిరహితములను అగు స్వల్ప స్వప్న ప్రాపంచిక లక్ష్యములకై జీవితములను ధారపోయుట కంటే శాశ్వతమై ఇహపర శ్రేయోదాయకమై సర్వోన్నతమై నిత్యానందప్రదమైనట్టి బ్రహ్మాత్మైక్య రూప చరమలక్ష్యమును సాధించుటకై ఏల ప్రయత్నము సల్పరాదు. బెటర్ టు ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ rather than hunt a jackal and catch it అనునొక ఆంగ్లోక్తి కలదు. దాని అర్థము ఏమనినా పరుగెత్తుచూ వెంటాడి నక్కను పట్టుకొనుట కంటే తప్పిపోయిననూ సరే సింహమునే గురిపెట్టుకొనుట మంచిది. అట్లే చిన్న చిన్న సాంసారిక లక్ష్యములను పదవులను జీవితాంతము వరకు పట్టుకొని వేరేలాడుట కంటే పూర్ణ శోకశాంతి ఆనందప్రాప్తి కలుగచేయు భగవత్ సాక్షాత్కారమునకై యత్నించుట మేలు. కానీ బహుజన్మార్జితములగు ప్రాపంచిక వాసనలు సంస్కారములు జీవులలో ఘనీభవించియుండుటచే ప్రారంభమునని ఆ కార్యమున విజయము కలుగకపోవచ్చును. కొన్ని ఆటంకములు విఘ్నములు కలుగవచ్చును. కానీ ఎన్ని విఘ్నములు తటస్థించినను ఎన్ని ఇక్కట్లు దాపురించినను ముందు పెట్టిన అడుగును వెనుకకు మరల్చరాదు. సాధనను ధైర్యముతో కొనసాగించుచునే ఉండవలను. సర్వేశ్వరుని ఎడల సద్గురు ఎడల అనన్య భక్తి కలిగియున్నచో విఘ్నములన్నీయు పటాపంచలైపోవును. ప్రకృతి రూపమగు మాయ
ఈశ్వరుని ఆధీనమై ఉన్నది. కావున ఆ మాయను జయించవలనన్న మాయాధీశుడగు ఈశ్వరుని యొక్క అనుగ్రహము తప్పక పొందియే తీరవలను. అది నిష్కామకర్మము భక్తి మున్నగు వాని చేతనే కలుగును. కాబట్టి హృదయపూర్వకముగా సర్వేశ్వరుని సద్గురుని నిర్మల భక్తితో ఆరాధించుచు వైరాగ్య వివేక విచారణాదులు కలవారై శ్రద్ధతో ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించినచో అచిరకాలములోనే ప్రతిబంధములన్నీయు పలాయములైపోయి లక్ష్యము కరతలామలకముగా గోచరించును. అత్తరి దేనిచే జీవరాశులన్నీయు బంధింపబడినవై సత్యవస్తువును ఎరుగుజాలకున్నవో ఎయ్యది ఉన్నదానిని లేనిదిగను లేనిదానిని ఉన్నదిగను కల్పించి ఈ జగన్నాటకము ఆడుచున్నదో అట్టి దురంతమగు మాయ క్షణకాలములో సాధకునకు లొంగిపోను. అట్టి స్థితియే మోక్షము, అది ఏ స్వరాజ్యము. స్వరాజ్య ప్రాప్తికై భారతీయులు ఎన్నియో వత్సరములు అనేక యుడుములు బడవలసి వచ్చెను. లాఠీ దెబ్బలను ఫిరంగి గుండ్లను సహించవలసి వచ్చెను. పెక్కు త్యాగములను కావింపవలసి వచ్చెను. అట్టి చోనిక స్వరాజ్యరూపమగు మోక్షరూపమగు బ్రహ్మత్వ ప్రాప్తికై ఎన్ని కష్టములకు ఓర్వవలనో ఎంత సాహసము చూపవలనో ఎన్ని త్యాగములను చేయవలనో యోచించుకొనుడు. ఒక చిన్న ఉద్యోగమును సంపాదించవలనన్న గాని ఒక పరీక్ష పాస్ కావాలనన్న గాని రాత్రింపగళ్ళు కృషి చేయుచున్నారు కదా. ఇక యద్దానియందు గంధర్వ ఇంద్ర బ్రహ్మదేవుల ఐశ్వర్యమును ఆనందమును లవలేశములేయున్నవో అట్టి బ్రహ్మానంద పదవిని అలంకరించుటకై ఒకంత శ్రమచేయుట కష్టమా? మహాశయులారా, ఘోర తమస్సునందు కూలద్రోయు నాస్తికుల ప్రాలాపములకు చెవియొగ్గక నిర్భీకులమై సత్య మార్గమున దైవ మార్గమున జనదముగాక. త్రోవలో దుఃఖములు వచ్చున అవన్నీయు సుఖములే. అనంతానంద పదవి నొందబోచుండ మార్గమున తగులు శ్రమ శ్రమ కాదు, శ్రేయమే అగును. ఇక భయము దేనికి? మృత్యువునక? అది మనల్ని పిలవకమునుపే మనమే దానిని ఆహ్వానించు స్థితిలో బాగుగా తయారై ఉన్నచో ఇక అది మనల్ని ఏమి చేయగలదు? చేయవలసిన పని ఆత్మజ్ఞాన సంపాదనము. అది పూర్తయినచో ఇక మృత్యువు వచ్చిననేమి రాకుననేమి. అట్టి కృతకృత్యునకు మరణము కూడా మంగళమే ఎగును. కాబట్టి నిర్భయ చేతస్కులమై గమ్యస్థానముగు పరమాత్మను చేరు వరకు వెనుకకు మరలక భక్తి జ్ఞాన వైరాగ్యాది సాధనా సంపత్తితో కూడి ధైర్యోత్సాహముతో ఆత్మమార్గమున అధిగమించుచు సర్వేశ్వరుని కృపచే ఈ జన్మయందే చరమలక్ష్యమగు మోక్షమును సంపాదించి ధన్యులము అయ్యదముగాక. తల్లి గర్భమున నుండి ఏడ్పుతో ప్రారంభమైన ఈ జీవితము తుట్టతుదకు చిరునవ్వుతో అంతమవుగాక. అహోస్మా కమలం మోహై ఆత్మా బ్రహ్మేతి నిర్భయం. శ్రీ శంకరాచార్యులు ఈ విధంగా అన్నారు. అనగా దేహేంద్రియ మనంబులకు సాక్షి అయి వెలసిల్లు ఈ ప్రత్యేగాత్మయే పరబ్రహ్మము. ఈ పరమసత్యమును తెలుసుకుని నిర్భయులై యుండు అని ఈ ప్రకారముగా మహాత్ములగు గురువులు ఋషిసత్తములు మ్రోగించిన వేదాంత డిండిమము. అద్వైత జయభేరి అప్రతిహత నాదంబున మన కర్ణ గోళములందు నిరంతరము ప్రతిధ్వనించుచు కర్తవ్యమునకై మనల్ను పురిగొల్పుగాక. ఆ దివ్య నిశ్వసనము దశ దిశలు పిక్కటిల్లునట్లు ముఖరితమై ఎల్లెడలా వ్యాపించి జనుల హృదయాంతరాళములను ఉత్తేజపరిచి ఆత్మోన్ముఖమగునట్లు వనర్చుగాక. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.